విద్యార్థులు బాగా చదువుకుని రాజకీయాల్లోకి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీ సత్యసాయి కొత్త చెరువులో సీఎం విద్యార్థులతో ముచ్చటించారు. నాయకులు అవ్వాలి అని ఎంతమంది అనుకుంటున్నారు అని అడగగా విద్యార్థులు స్పందించలేదు. చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటే ఎలా? రాజకీయాలు జీవితాలను మారుస్తాయి. లోకేష్ చదువుకుని మంత్రి అయ్యాడు. విద్యారంగంలో మార్పులకు కృషి చేస్తున్నాడు అని సీఎం తెలిపారు. లేదా ఎవరు లేరా? కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా? ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నాణ్యత లేకుండా పోయింది. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి ఇస్తున్న మధ్యాహ్న భోజనం తినలేదు. డిసెంబర్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు తింటున్న భోజనమే తినారు. ఆనాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారో నేలపైన కూర్చుని పిల్లలతో కలిసి మెలిసిగా భోంచేస్తాం జరిగింది. ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో పడింది, అన్నం బాలేదు, మార్చాలని నిర్ణయించారు. తిరిగి నేను ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే 30 నిమిషాల పాటు మన పిల్లలకి ఇస్తున్న భోజనం గురించి ఆయన మాట్లాడారు. అక్కడి నుంచే వచ్చింది ఈరోజు మన పిల్లలకి ఇచ్చే సన్న బియ్యం. దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు నాణ్యమైన సన్న బియ్యంతో మన పిల్లలకి అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి